నా కవిత్వ ప్రయాణ అనుభవాన్ని మాట్లాడమన్నారు. దాంట్లో నేను కొంచెం ఎక్కువే ప్రిపేర్ అయ్యాను. కాకపోతే ఈ సందర్భంలో దాన్ని కుదించుకొని ఇప్పటిదాకా 4 కవితా సంపుటాలు తీసినటువంటి ప్రయాణంలో ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అనే భావనతో ఇంకా నేనున్నాను. ఎందుకంటే డిగ్రీ కాలేజీలో ఉన్నప్పుడు నేను రాసినటువంటి పాటలన్నీ కూడాను అప్పుడు ఆర్పి పట్నాయక్ మమ్మల్ని ఆయన పాటలు బాగా ప్రభావితం చేసేది. ఆ ట్యూన్లో మనం పాటలు రాయాలి, అలా మనం ముందుకెళ్ళాలనే ఒక ఆలోచన డిగ్రీలో ఉండేటువంటిది. అప్పుడు రాసిన నేను కెరటంలా పొంగే నా హృదయం, నా మదిని పులకరింపజేసే ఒక పవనం అంటూ రాశాను. తర్వాత నాదొక చిన్ని హృదయం, ఆ హృదయంలో ఒక కోవెల, ఆ కోవెలలో గుడి గంటల మోతలు, నా గుండె ఆర్తనాదాలు అనే ఒక ప్రేమ కవిత్వాన్ని రాశాను. తర్వాత కాలంలోకి వచ్చిన తర్వాత మా ఇంగ్లీష్ సార్ ఉండే, నాతో పనిచేసే ఇంగ్లీష్ సార్ ఉండే, ఆయన ఏమన్నాడు, నేను అనుష్క ఫేవరెట్ నాకు బాగా, కాబట్టి నువ్వు అనుష్క మీద ఒక పాట రాయాలి నువ్వు అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేనేం రాశానంటే, నా గుండెలో కొలువైనావా అనుష్క, నా రాజ్యానికి రానివి నువ్వే అనుష్క అని ఆ టైంలో నేను ఆ పోయిటరీని రాశాను. కానీ అక్కడి నుంచి ఇంకొంత ప్రయాణం చేసినాక నాకు అర్థమైంది ఏంటంటే, అది కాదు ఇంకేదో ఉంది మనం రాయాల్సిందంటూ పల్లె జీవితం అనేటువంటి ఒక కవితను నేను మొదటగా రాశాను 2013లో. పల్లెలో కలిసి ఉన్నామంటే పరమాత్మునిలో లీనమైనట్లే అని రాస్తూ కొద్దిగా నా ప్రయాణాన్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాను. ఆ తర్వాత వివిధ కవుల పరిచయం, ఫేస్బుక్లు, అందులో ఉండేటువంటి వాటి ద్వారా కవుల యొక్క కవిత్వాన్ని చదవడం. అదే 9th క్లాస్లో ఉన్నటువంటి పిలుపు, దాత్రి జనని గుండె మీది యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు మీరెవరైనా చూశారా అంటూ పిలుపునిచ్చినటువంటి తిలక్ కవిత. ఆ కవిత నాలో ఏదో రాజేసింది. తర్వాత తిలక్లో ఉండేటువంటి అభివ్యక్తి, శ్రీశ్రీలో ఉండేటువంటి సామాజికత. తిలక్ దేశం అనేటువంటిది అభివృద్ధి చెందట్లేదు అని చెప్పడానికి అమెరికాలో డాలర్లు పండును, ఇండియాలో సంతానం పండునన్నాడు. అంత సింప్లిఫై చేస్తూ ఆయన అభివ్యక్తితోటి ఆ విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. నన్నెందుకో అది ఆకట్టుకుంది. తర్వాతి కాలంలో నేను స్కూల్లో పనిచేస్తూ ఇదంతా ప్రభావం నా మీద ఉంది. ఆయన సామాజికత ఉంది, ఈయన అభివ్యక్తి ఉంది నా మీద. స్కూల్లో పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఒక బఠానీలు అమ్మేటువంటి అవ్వ అక్కడ కూర్చొని బఠానీలు అమ్ముతుంది. నేను వెళ్తున్నాను, క్లాసులు చెప్తున్నాను, వస్తాను. ఆమె 60 సంవత్సరాలు పైబడి ఉన్నది. ఆమె బఠానీలు అమ్ముతుంది. నేను ప్రతిదానికి చిరాకు పడుతున్నాను, ప్రతిదాన్ని నేను ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. కానీ ఆమె మాత్రం ఎంతో ప్రేమగా పిల్లల్ని దగ్గర తీసుకొని బఠానీలు అమ్ముతూ అది ఇది చేస్తూ ఉంది ఆమె. ఆ సందర్భంలో నేను అన్నాను, ఏ విశ్వవిద్యాలయంలో ఎదురుపడని పాఠ్య ప్రణాళిక ఆమె జీవితం అని రాశాను. పిల్లలు ఆమె దగ్గర బఠానీలు కొంటారు, నేను కొంచెం ఆత్మవిశ్వాసం అప్పు తెచ్చుకుంటా అన్నాను. ఆ సందర్భంలో బఠానీలు అవ్వ అనే కవిత రాశాను. తర్వాత కొంత పరిశీలన దృష్టి పెరుగుతూ నేను రొట్టెలు తినేటువంటి వాడిని. సాయంకాలం పూట ఆ తండాలో ఉండేటువంటి అమ్మలు ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ రొట్టెలు చేసుకునేటువంటి పరిస్థితి. ఆ సాయంకాలం వేళ వాళ్ళకి సంబంధించిన రొట్టెలు తింటూ వాళ్ళని ఏమన్నానంటే, నేను వారు కొత్త నుంచి పాత వైపుకు దారిలేస్తున్నటువంటి ఫుడ్ ఇంజనీర్లు, పల్లె వంటకాలను పట్టణంలో ప్రాణం పోస్తూ సాయంకాలపు క్లినిక్ నడుపుతున్న డాక్టర్లు అని వాళ్ళని చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు సాయంత్రం పూట రొట్టెలు అమ్మటము, వాళ్ళు మనకి ఆరోగ్యపరమైనటువంటి దాన్ని ఇస్తున్నారు కాబట్టి అనే ఉద్దేశంతో అలా ఆ కవిత్వం రాశాను. తర్వాత నీటి దీపం అనేటువంటి దాంట్లో ఈ పోయమ్స్ ఉన్నాయి ఫస్ట్ దాంట్లో. తర్వాత ఇన్బాక్స్కి వచ్చేసరికి నేను నా దృక్పథంలో కొంత సామాజికత అనేటువంటిది వచ్చింది నాకు. అక్కడ ఎన్ఆర్సీ మీద టికెట్ కొనుక్కోవాలి అనేటువంటి ఒక పోయంను నేను అక్కడ రాయటం జరిగింది. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు మనల్ని మనము రికగ్నైజ్ చేసుకోవాలి, మనల్ని మనము గుర్తుపట్టించుకోవడానికి మనకు ఒక కార్డు కావాలి. ఇదంతా ఏంటని, హిమాలయపు దట్టమైన మంచులాగా మనము గడ్డకట్టుకుపోతున్నాం. ఒళ్ళెంతా విరుచుకున్నా మంచు రెక్కలు తెరుచుకునేలా లేవు. ఒకరికొకరం ఏమీ కానట్టుగా పొగమంచులో కూరుకుపోయాం. మేకపోతు గాంభీర్యాన్ని చూపిస్తున్నాం. అప్పుడైనా ఎప్పుడైనా కాదన్నా అవునన్నా నీకు నాకు కలిపి ఒకే ఒక అమ్మ.
తలను మొండాన్ని వేరు చేస్తున్న ఆనందం నీది అని ఆ టికెట్ కొనుక్కోవాలి అనేటువంటి పోయంలో నేను రాయటం జరిగింది. ఆ తర్వాత ఇందులోనే అభివ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నానంటే, ఈ సాయంకాలం వేళ 3 పొయ్యిరాళ్ళ మధ్యలో సూర్యుణ్ణి కుక్కాము అనేటువంటి మంటను ప్రతీకగా తీసుకొని రాయటం జరిగింది. తర్వాత గాలి లేని చోట అనేటువంటి పోయట్రీ బుక్ రాయడం జరిగింది. అక్కడ దేశంలో ఉన్నటువంటి ఊపిరాడని పరిస్థితులు ఒకటి, ఇటు కరోనా పరిస్థితులు, ఈ రెండింటిని మేళవింపు చేసి నేను ఆ కవితా సంపుటిలో రాయటం జరిగింది. ఏ కప్ ఆఫ్ బ్లాక్ టీ అని జార్జ్ ఫ్లాయిడ్ మీద జరిగినటువంటి ఏదైతే దురాగతం ఉందో దాని మీద కూడా నేను పోయం రాయడం జరిగింది. అంటే నేను ప్రేమ నుంచి ఎక్కడికి వచ్చాను అంటే ఒక సామాజిక దృక్పథం వైపుగా అడుగులు వేస్తూ వచ్చాను. చివరిగా మొన్న వంకతాడు అనేటువంటి నా మూలాలను పట్టి చూపించేటువంటి ఒక దీర్ఘ కవితను కూడా నేను రాశాను. అక్కడ కూడా రాశాను, పుట్ట మొదట్లో మొక్కి చెట్టెక్కడమే తెలుసు నీకు, మొదలు నుంచి తెగ నరకడం మొదటి నుండే లేదు, పిట్ట మనసు నీది గూడున్నంత వరకే ముడుచుకుంటామన్నాను. ఓట్ల పండుగకే గౌండ్లు బొట్టు పెద్ద మనుషులు, ఆ తర్వాత ఇక బోడమల్లేలే అని రాజకీయపరమైనటువంటి హెచ్చరికను కూడా అందులో నేను జారీ చేశాను. ఇలా నా కవిత్వ ప్రయాణం అనేటువంటిది సాగింది. అంటే ప్రేమించేటువంటి వ్యక్తి, ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఆయన ఖచ్చితంగా సామాజిక దృక్పథం వైపుగా అడుగులు వేస్తాడని నేను నమ్ముతూ నేను ముగిస్తున్నాను. ధన్యవాదాలు.